డీటెయిల్స్ చూస్తే భారత రూపాయి విలువ చరిత్రలోనే అత్యంత కనిష్టానికి పడిపోయింది. డాలర్తో పోలిస్తే 90 దాటింది. విదేశీ పెట్టుబడిదారులు భారీగా షేర్లు అమ్మడం, వాణిజ్య లోటు పెరగడం, అమెరికాతో వాణిజ్య ఒప్పందంపై అనిశ్చితి దీనికి కారణాలుగా చెబుతున్నారు. ఆసియా కరెన్సీలన్నీ పడిపోతున్నప్పటికీ రూపాయి మాత్రం వాటికంటే ఎక్కువగా క్షీణిస్తోంది. ఆసియాలోకెల్లా అత్యధికంగా నష్టపోయిన కరెన్సీ మనదే. రూపాయి విలువ ఎఫెక్ట్ మార్కెట్లపై కూడా పడింది. ఈ ఒక్క ఏడాదిలోనే రూపాయి విలువ 5% పడిపోయింది. బుధవారం నాటి ట్రేడింగ్ లో డాలర్తో పోలిస్తే ఏకంగా 90 మార్కును దాటి సరికొత్త జీవనకాల కనిష్టానికి పడిపోయింది. క్రితం సెషన్లో 89.96 వద్ద ముగిసిన రూపాయి విలువ బుధవారం ఆరంభం నుంచే క్షీణిస్తూ వస్తోంది. ఒక దశలో ఏకంగా 90.14 వద్ద ఆల్ టైమ్ కనిష్టాన్ని తాకింది. భారత్కు స్వాతంత్ర్యం వచ్చిన ఏడాదిలో 3.3గా ఉన్న డాలర్ రూపాయి మారకం విలువ 1990 దశకం వరకు చాలా నెమ్మదిగానే తగ్గుతూ వచ్చింది. 1991 ఆర్థిక సంస్కరణల తర్వాత నుంచి రూపాయి విలువ వేగంగా తగ్గుతూ వస్తోంది. నరేంద్ర మోదీ తొలిసారి అధికారంలోకి వచ్చినప్పుడు 2014లో 62 రూపాయల స్థాయిలో ఉన్న రూపాయి మారకం విలువ గడిచిన 11 ఏళ్లలో మరింత వేగంగా క్షీణిస్తూ వచ్చింది. ఏటేటా పెరుగుతూ వస్తున్న వాణిజ్య లోటు, ముడి చమురు, పసిడి సహా పలు దిగుమతులు పెరగడం వంటి అంశాలు ఇందుకు కారణమయ్యాయి. రూపాయి పతనం స్టాక్ మార్కెట్లపై కూడా తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతోంది. మార్కెట్లు బుధవారం నష్టాల్లో కొనసాగుతున్నాయి. రూపాయికి మద్దతుగా నిలిచేందుకు ఆర్బీఐ రంగంలోకి దిగట్లేదని, అందుకే ఫారెన్ ఇన్వెస్టర్లు భయపడి భారీగా అమ్మకాలు జరుపుతున్నారనే వాదనలున్నాయి. ఇండియా అమెరికా ట్రేడ్ డీల్ కుదిరితేనే రూపాయి మళ్లీ బలపడుతుందని మరికొందరి వాదన.